రెచ్చిపోయారు. దీనివల్ల రైతాంగానికి చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో రైతులకి ఎస్ఐ లోన్స్ రెన్యువల్ చేయాల్సిన వల్ల రిబెట్ రాకుండా పోతుంది. దీనివల్ల ఓడి అయిపోతున్నారు. కాబట్టి దీన్ని త్వరగా పరిష్కరించి మా సమస్యలను తీర్చవలసినదిగా మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం. 2 మాసాల నుంచి వివిధ రూపాలలో సహకార సంఘ ఉద్యోగులంగా మేము వివిధ దశల్లో మేము చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెలో భాగంగా గత 16వ తారీఖుగా 8వ రోజుకు ఈ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆప్కాబు నుంచి కానీ మాకు ఎటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంలో మాకు ఎలాంటి పరిష్కారం దొరకనందువలన రేపు 25వ తేదీ నెల్లూరులో మేము ర్యాలీ నిర్వహించుటకు నిర్ణయించినాము. తదుపరి విజయవాడలో ధర్నా చౌక్ నందు అమరణ నిరాహార దీక్షకు కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమైన మా డిమాండ్లు హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని, 62 సంవత్సరాలకు ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు పెంచాలని, అదేవిధంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, గ్రాట్యుటీని 2 లక్షల నుంచి పెంచాలని, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాకు ఏర్పాటు చేయాలని ఈ యొక్క డిమాండ్స్తో మేము ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాము. కానీ ప్రస్తుతం మన నెల్లూరు జిల్లాలో ఎడగారుకు సంబంధించి ఈ లేట్ ఖరీఫ్ సంబంధించి రైతులకు పంట చేతికి వస్తున్న తరుణంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది తప్పనిసరిగా చేయకపోతే రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారు. అదేవిధంగా రైతులకు వాళ్ళు చెల్లించాల్సిన రుణములు కూడా సక్రమమైన సమయంలో చెల్లించని ఎడల వాళ్ళు రిబేట్ను కూడా కోల్పోతున్నారు. కాబట్టి దయవుంచి ప్రభుత్వం వారు మా యొక్క విజ్ఞప్తిని ఆలకించి మా యొక్క డిమాండ్లను సత్వరం పరిష్కరించి ఈ యొక్క సమ్మె విరమించేదానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు రమణమూర్తి, పేడూరు ప్యాక్ CEO అని. ఎన్ శ్రీనివాసులు, సిద్ధవరం ప్యాక్ CEO అని. మేము గత 8 రోజులుగా మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు హెడ్ ఆఫీస్ నందు ఇక్కడ మేము నిరాహార దీక్ష చేస్తున్నా. కానీ మాకు మా శాఖ కమిషనర్ అయినటువంటి బాబు గారు ఏమాత్రం చీమ కుట్టినంత విధంగా కూడా చెల్లించడం లేదు. రాబోయే కాలంలో మా జేఏసీ నిర్ణయం మేరకు మేము ఇంకా ఉధృతంగా పెద్దలు చెప్పినట్టు చావో పేరేవో తేల్చుకునేదాకైతే మేమైతే విరమించేది లేదు. అదేవిధంగా రాష్ట్రంలోనే మేము ప్రజలతో కానీ రైతులతో కానీ మమేకమై వివిధ రకాల సేవలు అందిస్తున్నాం. కొత్తగా కేంద్ర శాఖ మంత్రి మాకు మినిస్టరీ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు ప్రవేశపెట్టిన కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రైతులకు కరెంటు బిల్లులు కానీ, రైతులకి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన కానీ, ఆధార్ కార్డులు కానీ, మాడిఫికేషన్ కానీ, చివరకు పనికాహార పథకం జాబ్ కార్డులు కూడా మా ద్వారా చేయించుకుంటూ ఇంత శ్రమిస్తున్నా కూడా ప్రభుత్వంపై ఏ మాత్రం భారం పడని విధంగా మేము మా ఉద్యోగ జీతభత్యములకు మేమే సంపాదించుకుంటున్నా సరే మా మీద ఓళ్ళి పెత్తనం చెలాయిస్తూ మాకు రావాల్సిన న్యాయమైన కోరికలను తీర్చుటలో ఆలస్యం చేస్తున్నారు. కావున రేపు నెల్లూరులో జరిగే ర్యాలీతో పాటు 25 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పెద్దలు తేదీ నిర్ణయించినారు. కాబట్టి మాకు సకాలంలో స్పందించి మా న్యాయమైన కోరికలు తీరిస్తే సరిపోయింది. లేదంటే రోజుకొక జీవోని మమ్మల్ని ఉద్యోగస్తులను భయపెట్టేందుకు 112 జీవోని, 114 జీవోని, రకరకాలమైన జీవోలు మమ్మల్ని భయభ్రాంతికి గురి చేసేందుకు ఇష్యూ చేస్తున్నారు. మేము ఏమాత్రం కూడా ఆ జీవోల్ని టిష్యూ పేపర్తో సమానంగా చూస్తాం. కానీ మా న్యాయమైన కోరికలు వచ్చేదాకా సాధించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. నా పేరు లక్ష్మీప్రసాదరావు అండి, చిట్టమూరు ప్యాక్. మేము గత 75 రోజులుగా అనేక దఫాలుగా విరామం లేకుండా మా సమస్యల కోసం మా జేఏసీ తరఫున పోరాటం చేస్తున్నాము. కానీ ఈ రోజు వరకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఎన్నో కుటుంబాలు ఈ ఆర్థిక సంక్షోభం అంటే ఈ జీతభత్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి మేము గత 75 రోజుల నుంచి అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నాం. మా జేఏసీ తరఫున పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ రోజుకి ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా RCS వారు స్పందించలేదు. మాకు ఈ సంఘాల్లో కంప్యూటరైజేషన్ కోసం 2019 నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ని గుర్తించి వాళ్ళ ద్వారా మేము సంఘాలకు అనేక విధమైన పనులు చేసుకున్నాము. కానీ ఈరోజు వాళ్ళది ఒక సమస్యగా మారింది.
వాళ్ళ సమస్యను పరిష్కరించాలా అనేది మా డిమాండ్. అదేవిధంగా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు సర్వీసు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పొడిగించిన విధంగా పొడిగిస్తూ ఉత్తర్వులు ఇప్పించాల్సిందిగా మా కోరికల్లో ఒక భాగంగా చేర్చాము. అదేవిధంగా గ్రాడ్యుటీ ఈ రోజు వరకు 2 ఇవ్వలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయమన్నాము. అది మా న్యాయమైన కోరిక. అది ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోక కాలయాపన జరుగుతున్నందువల్ల మా జేఏసీ తరఫున మా జేఏసీ పిలుపు మేరకు మా జిల్లా యూనియన్ నాయకత్వంతో మేము ఈ పోరాటం రేపు ఈ సందర్భంగా రేపు మేము మా జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా యూనిట్ తరఫున ర్యాలీ కూడా చేస్తున్నాము. కలెక్టరేట్ దాకా పోయేసి